టీ పెట్టు మీడియం కదా. ఓకే ఓకే. ఎంత ఆడ వచ్చిందంటే వెరీ ఈజీగా పెట్టేసి ఎడిటింగ్లో యాడ్ చేసేది. P2లో నీది అరే 5 ల్యాబ్స్ అయితే. ఓకే ఓకే పర్లేదు. మీడియం పెట్టాము. నేను చిన్న ప్రెసెట్ 4 పెట్టాను. ప్రెసెట్ అంటే ఏంటి? ప్రీసెట్ అంటే ఏంటి అసలు? ఆల్రెడీ సెట్ చేస్తుంది. నాకు పైది నాది కింద. మరి క్లచ్ వదలాలి కదరా బాబు. బ్రేక్లు వేసుకో. ఇక్కడ హార్ట్ టర్న్ వచ్చింది. మాన్యువలే కదరా. నువ్వే నాకు కొల్లేట్ చేసావు. కాదు కాదు కాదు. అదే చాలా జాగ్రత్తగా ఆడుతున్నాను. రికార్డ్ చేస్తున్నాను. మాన్యువల్ ఇప్పుడు కాదు, ఆటోమేటిక్గా. కానీ గేర్స్ నాకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది స్టార్టింగ్లో క్లచ్ అయితే మనం వదలండి మనకు. కాబట్టి ఇప్పుడు కూడా ఫస్ట్ పుష్ క్లచ్ రిలీజ్ చేసిన ఫస్ట్ గేర్స్ మనం షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. నా పొజిషన్ ఏది అసలు స్టార్టింగ్లో 3. ఫస్ట్ ఇప్పుడే 8లో ఉన్నాను. బయటికి వెళ్ళక చాలు. ఫైన్ పడలేదు చూసావు ఈ ఓవర్టేక్ చేసినప్పుడు. కాదు ఈ వ్యూలో ఎలా రాస్తున్నావు అసలు. బ్రేక్ వెళ్ళాడు. అవుట్ ఆఫ్ ది రేస్ నేను. అది నేను ఆడలే, మా తమ్ముడు ఆడే. ఏంటి కింద పెట్టావా కంట్రోలర్? కెమెరాలో కనిపించాను. ఇప్పుడు ఇచ్చాను నా చేతి. రిపేర్ వింగ్ డ్యామేజ్. అది నేనే అంటాను. ఏంటి ఇల్లు కింద నేను ఏదో చూస్తూ బ్రేక్ కొద్దుకున్నాడు గెలిగించాను. అప్పటికి మంచిగా ఉంటాయి. ఇందాకేదో అలా ఓవర్టేక్ అవుతున్నప్పుడు డ్యామేజ్ అవ్వలేదు చూసారు. అది బాగా చేశాను. తర్వాత ఏదో అలా ఏదో మనం ఏదో మాట్లాడుతున్నాం. దుబాయ్ అని వచ్చాను. గేర్ డౌన్ చేయలేదు. గేర్ ఆటోమేటిక్ పెట్టాను. నువ్వు చెయ్యాలి రైనా కూడా. ఆటోమేటిక్ కంటే స్లోగా ఉంటుంది గేర్ డౌన్. పెనాల్టీ ఎవరికి నాకు అది కాదు. మరి ఎవరికి వచ్చింది? నీకేమో ఏం చేయాలి ఇప్పుడు అసలు? ఇంట్లో కన్నానే ఏంటి? లేదు ఎందుకు? ఇదే ఫాస్టెస్ట్ ల్యాబ్. ఆ ల్యాబ్ చూసినాను. ఇదే ఫాస్టెస్ట్ ల్యాబ్ ఈ ల్యాబ్లో. రే ల్యాబ్ నీకు పిట్టే రాలేదు. అనవసరంగా పిట్టే ఎంటర్ అయ్యి. మరి అదెందుకు అలా చూపిస్తుంది? అది చూపిస్తుంది. నీకు ఇటు కూడా ఉంటుంది. 13 షార్ట్ అందుకు ఇంకా 3 ల్యాబ్స్ ఉన్నాయి. థర్డ్దే కదా ఇంకేస్తారు. ఈ మధ్యలో డ్యామేజ్ అయితే నాకు బండి రీస్టార్ట్ చేసి కొత్తగా సార్. లెఫ్ట్ వింగ్ చూసుకోరండి. పొల్యూషన్ పడుతుందా? రాలేదు. రాలేదు. ఇందాక ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అదే నేను అందుకే వెళ్ళిపోయాను. అందులోకి
మంచి ట్రోల్ ఉన్నాడు ముందు. అరే ఇప్పుడు వార్నింగ్ వచ్చింది రా కొద్దిగా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూపించలేదు. ఇందాకంతా ఎందుకు వచ్చింది చూడట్లేదు. రెండు ల్యాప్లు పిట్టికి వెళ్ళకపోయింటే నీదే కదా ఇందాక ఫస్ట్. మరి నేను అలా చూపిస్తున్నట్టు అల్లమని ఇందాక అదే ఇందాక ఈ ల్యాబ్లో చూపించలేదు, ఇందాక వార్నింగ్ అప్పుడు వచ్చింది. కొన్నిసార్లు ఒక ఫైన్లో పడుతుంది ప్రాక్టీస్ అప్పుడు. ఏంటి మీరు పిట్ లైన్ నుంచి స్టార్ట్ చేయాలని. 20th పొజిషన్ కూడా కాదు, నేను పిట్ లైన్ లిటరలీ గ్రిడ్లో 20th పొజిషన్ కూడా కాకుండా పిట్ లైన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇల్లీగల్ అయిపోతుంది. డౌన్ ఫోర్స్ కళ్ళు పెట్టుకున్నది ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది. కార్నర్స్లో కార్నర్స్ కాదు, నార్మల్గా కూడా పిట్ విండో ఇది పిట్ కళ్ళు ఉంటుంది. ఇంకా నీకు రైట్గా ఉందిరా ఇది. అదే రెండు వార్నింగ్లు వచ్చాయి. ఇంకొక క్లాప్. నీదే ఫాస్టెస్ట్ రా ఇప్పుడు కూడా, ఇదే ఫాస్టెస్ట్ రా. టెన్త్ పొజిషన్ వస్తే పాయింట్స్ వస్తాయి నీకు, కానీ 8th 10th పొజిషన్ లాస్ట్. సెకండ్లో స్టార్ట్ చేసాము. ల్యాండన్ హారిస్ బాయ్ ఈజీగా ల్యాప్లో 7 పొజిషన్ వెళ్ళిపోవచ్చు. మంచిగా కార్నర్స్లో ఓవర్టేక్ చేస్తే బయటకు సెకండ్స్ పెనాల్టీ వచ్చాయి. గుద్దాం. నైస్ చూసుకొచ్చేస్తాను మళ్ళీ. అర్జెంట్కి ఇది నారేసి అంటుంది. అరే రే రే చూసుకోరా వెనక్కి అయిపోయాడు చాలా లేదు. ఇప్పుడు ఈయన దాటి అవ్వదురా కష్టం. ఫ్లాట్ సెకండ్ రీస్టార్ట్ సేమ్ రేస్ సేమ్ ట్రాక్. ఆడదాం మళ్ళీ ఎందుకు మనసు. సెకండ్లో స్టార్ట్ చేసేది, ఫైనల్ పడలేదు. రీస్టార్ట్. బ్యాలెన్స్లో పెట్టుకుంటా, తర్వాత పెంచుకుంటాను. అదిగో హోల్డ్ ఏ హోల్డ్ చేసి కింద నేనే కదా. అదే తర్వాత వెళ్ళిపోయాడు. అరే చూడరాడు అలా వెళ్ళిపోతున్నాడు. అరే ఏమైంది? ఆ ఫస్ట్ కటింగే రా దరిద్రంగా చేస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు అది ఫస్ట్లో ఉన్నది. అరే ఇంకెవడో అనుకుంటున్నాను. అంత దరిద్రం చూడు.
పీర్ ప్రెషర్ కార్నర్స్ అప్పుడు యాక్సిలరేషన్ ఆపేసి నీట్గా ఆపే బా బ్రేక్ కూడా పట్టుకున్నాను బా బ్రేక్ పట్టుకొని గేర్ డౌన్ చేయాలి. నేను చీటింగ్ కర్రా గేమ్. నేను మనతో రెడ్ బుల్లే కదా. నేను అది చూడలే. నువ్వు అప్పుడు నా వెనకాల ఉన్నావా? సెకండ్ నేను అదే అన్నా కదా, ఎవడీడు ఇలా వెళ్ళిపోతున్నాడు, కంప్యూటర్ ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నాడు, సరే తేడాగా ఆడుతుంది. రూల్స్ మీకుంటే మీరు పాటించండి, నాకు లేవు. ఫస్ట్ డ్యామేజ్ తీసుకున్నా. మనం ఫస్ట్ ల్యాపే మ్యాక్స్, డ్యామేజ్ అయినా రిటైర్ అయినా. ఫాస్టెస్ట్ ల్యాప్ నాది అయ్యేదిరా సర్జియో పెరెజ్. ఫస్ట్ కటింగ్ ఇది, ఇక్కడ చిన్నగా దెబ్బ అయిన తర్వాత నెక్స్ట్ కటింగ్ దగ్గర ప్రెషర్ వచ్చింది అనమాట. ప్రెషర్లో ఇక్కడ కాదు, ఇది నా ఫస్ట్ కటింగ్ ట్రాక్లో. ఇది మిస్ అయ్యి ఈ కటింగ్లో పెట్టాను, అక్కడే గెలిచాను. నా కారు తీస్తారు అప్పుడే, లిఫ్ట్ చేస్తుంది ఎమర్జెన్సీ. ఇప్పుడు కెమెరా మారుతుంది. ఇది పెట్టుకుంటావా పాడ్, కాక్పిట్ పాడ్ సెట్ కానీ? నో సార్, పాడ్ నోస్ అంటే టెయిల్, వింగ్ కూడా కాదు. ఇది కాక్పిట్లో మళ్ళీ ఇంకో వైడ్ ఉంది. టీ పాడ్ అంటే వెనకాలది, కాక్పిట్టే బాగుంటుందేమో. లిటరల్లీ నీకు డ్రైవ్ చేస్తే ఎలాగుంటుందో అలా కనపట్లేదా? ఆ గ్రీన్ లైన్ ఫాలో అయిపోయి ఇంకా భలే ఉందా. ఇంకా హైట్ ఉండాలి మనోడు అంటే అలాగే కూర్చుంటారు బా, ఇలా వెళ్ళిపోతాడు కిందకి. నాకు అప్పుడు ఎప్పుడు కనిపించాడు వెనక ముందు గుద్దేయడమే. మళ్ళీ నీదే, నీ టెస్ట్ నువ్వే బీట్ చేసావు 0.8 milliseconds. అసలే మ్యాక్స్ ఫస్ట్ అప్పుడు అనిపించుకుంటున్నావు. సిక్స్ ఉంది కదరా. లేదులే వెనకాల ఇంకా వాళ్ళకి ట్రాక్ మీద గ్రావెల్ పడేది ఉంటారు. నెక్స్ట్ రేస్ బాగుంది. మనం అరే ఏదైనా ఫస్ట్ ల్యాప్ అయినా సెకండ్ ల్యాప్ నేను ఎంటర్ అయినంటే ఆ రేస్ అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ల్యాప్లోనే అవుట్ అయిపోవాలి అనుకోరు. అజిత్ కుమార్ రేసింగ్ దానికి మెయిల్ పెడదాం. దిస్ ఈజ్ మై సిమ్యులేటర్ రేసింగ్ కెరియర్ సార్, యూ క్యాన్ సీ దిస్. ఒక సినిమా చూసావా, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, గ్రాండ్ టూరిజమో అని చెప్పి ఒక గేమ్. అది లిటరలీ రియల్ లైఫ్ స్టోరీ. ఆ డ్రైవర్ అట్లనే వచ్చాడు. వాళ్ళు ఒక రేసింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి నిసాన్ వాళ్ళతో కొలాబ్ అయ్యి అడు లైన్స్ ఇలాగే ఫాలో అవ్వలేదు, ఐ విల్ గో అవుట్ సైడ్ ద లైన్ అని చెప్పేసి వెళ్తాడు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు. వాడు నిజంగా ఉన్నాడు ప్లేయర్, F2 ఛాంపియన్, F1కి వచ్చాడు ఆడాడు కూడా మెక్లారెన్ టీంలో. గ్రాండ్ టూరిజమో అదే ఆ పీసీ గేమ్, అదంతా రియల్ స్టోరీ కదా. పీసీ గేమ్ నుంచే వాళ్ళు ఒక అకాడమీ క్రియేట్ చేసి అందులో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక కప్లో పార్టిసిపేట్ చేశారు. అందులో కొద్దిగా బ్యాడ్ పర్ఫార్మెన్స్ వచ్చి లాస్ట్ రేస్లో యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత లేమెన్స్ 24 hours రేస్ అంటారు కదా, అందులోనే వాళ్ళు కప్పు ఫినిష్ చేసి టాప్ పొజిషన్. వాడు అక్కడ నుంచి ఇంకా వాడి కెరీర్ బూస్ట్ అక్కడ దాకా చూపిస్తారు. ఆ మూవీలో 6 ఉంటుంది, చాలా రియలిస్టిక్ ఉంటుంది ఆ సినిమా.
ఒక షాట్ ఉంటుంది మొత్తం కార్ పార్ట్స్ అన్ని ఇలా వాడు ఇలా కూర్చున్నప్పుడు బోల్ట్తో కలిపి అన్ని ఇలా సక్సెస్ఫుల్ అయినప్పుడు వస్తాయి. పిస్టన్స్, బ్రేక్లు, ప్యాడ్లు అన్నీ వస్తాయి. హైలైట్ ఉంటుంది వస్తాయి. లాస్ట్ ల్యాప్ అంతేగా. రే నీ ల్యాప్ నీ కరెంట్ నువ్వే బీట్ చేసేస్తున్నారా మాట్లాడితే. ఇప్పుడు 2 minutes లెసర్ దెన్ లాస్ట్ ల్యాప్ అంట. 2 minutes 2 seconds 2 minutes -2.2 అని వచ్చింది. అయితే సెకండ్స్ అదేలే సారీ 2 seconds. ఇంకోటి 0+ అంటే మిల్లీ సెకండ్స్. అందుకే నీ ట్రాక్ హైయెస్ట్ నేను 1 minute 23 seconds అయితే 2 minutes లెసర్ అలా అవుతుంది. దర్దాపుల్లో కూడా లేడు అనుకుంటే అప్పుడు అయిపోయింది. ఇంకా హార్డ్ పెట్టేచ్చు నీకు. మీడియం ఇది మర్చిపోయావు కదా అంతేరా. మాన్యువల్ కాదు ఏంద్రా మెల్లగా అలాగా నువ్వు హార్డ్లో కూడా ఆటోమేటిక్ ఈజీ అయిపోయిందంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 వెరీ ఈజీలోనే మాన్యువల్ పెట్టుకుంటూ ట్రై చేస్తావు అంతేగా. అని ఇప్పుడు నువ్వు గేర్స్ మారుస్తున్నావు కదరా, అంత పర్ఫెక్ట్ కాకపోయినా ట్రై చేస్తున్నావు, తర్వాత వస్తుంది. అకాడమీలోనే ఆటోమేటిక్ ఉంటుందా కెరియర్లో మనం మార్చుకోవచ్చా? ఇలానే కస్టమైజ్ ఉంటుంది లాస్ట్ టైం. అకాడమీలో మాన్యువల్ కెరియర్ మ్యాక్స్ షాపింగ్ సరే స్విఫ్ట్ వెళ్తుంది 125 2 seconds ఎక్కువ లాస్ట్ ల్యాప్. ఆ మధ్యలో బయటకు వెళ్ళిపోతాం గ్రావెల్. చాలా జాగ్రత్త పడుతుంది. ఎప్పుడు వచ్చినా కొద్దిగా 0 penalty 6 seconds రండి వెనకాతలు ఉన్నాడు. 5th స్టార్ట్ చేసాను. నేను కిందనే ఉంటాను కదా. ఫస్ట్ స్టార్ట్ చేశాను అనుకుంటాను నేను. థర్డ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కార్లోస్, సెకండ్ నువ్వు, థర్డ్ నేను. స్టార్ట్ ఛార్జ్ అయిపోయింటుందిగా. పైన పెడతాం ఇక్కడ పెట్టమన్నావు కదా. ఓయ్ గమ్ము బ్యాలెన్స్ పెట్టుకొని మధ్యలో పెంచుకుంటున్నాను. నాకు మధ్యలో పెంచడం అవ్వదు. మనం అన్నీ ఒకసారి చేయలేం. కెమెరా ఇదే ఉంది. ఇంకా నువ్వు 2 నేను 3 ఏమన్నా మార్చుకుంటున్నాను. మార్చుకో. ఆర్ చేసి ఉంది పెట్టలేదు. కాపీట్ బాగుంది. మార్చుకుంటా. అరే లైట్స్ రా, మనం లైట్స్ అబ్జర్వ్ చేయలేదు ఇద్దరు. ఎక్కడ 5th వెళ్ళిపోయావా? 6th 4th వచ్చేస్తాలే. అదిగో పోయింది. ఎక్కువ స్టీర్ చేసేస్తున్నాను నేను. స్టార్టింగ్ బ్రేక్ వేసి 2 ఇల్లీగల్ ఓవర్టేక్స్ హ్యాండ్ బ్యాగ్ పొజిషన్ బ్యాక్ అంటారా. మరి ఆపు స్లో చేయి అంటే ఆ 5 seconds నేను స్లోగా వెళ్ళాలా? పోయింది. 3 seconds టైం పెనాల్టీ ఇచ్చాడు నాకు. కొలిషన్ విత్ లెక్లేరా? కాదు నువ్వు నెక్స్ట్ హ్యాపెన్ కదా. పోయింది. లెఫ్ట్ వింగా రైట్ పోయింది. మొత్తం పోయింది. నేను సైడ్ వేస్తాను. ప్లీజ్ స్లో బ్రేక్ వాడా గుద్దాను. ఇంకేంటి అవుట్ ఆఫ్ ది రేస్ నేను. పో చైనీస్గా నాకు చెప్పు. ఓకే మన వల్ల అవ్వదు. ఫస్ట్ ల్యాపే మోస్ట్లీ ఫస్ట్ ల్యాపే మనం. అదిరాడు పిట్టుకి వెళ్ళాడు రా. వెళ్ళరా అడిగి పిట్టు కూడా తీసుకో. స్లో అయిపోయింది. లేదు అవ్వదు. యా కాక్పిట్ అయ్యా
ఫిక్స్డ్ ఏంటాడు బయటకి రాడు. సెకండ్ అది ల్యాబ్ కదా. వెనకట్లో ఎవడైనా ఉంటే చెప్పు. మనం వెళ్ళొచ్చు రా పిట్కి. ఎందుకు వాడు ఏం చేయకపోయినా పొజిషన్ 10 ఎవరికి అక్కడ వస్తుంది అదిగా. అది పిట్ విండోరా 10th ల్యాబ్ అప్పుడు వెళ్ళొచ్చాను కదా మనం 5 lakhs ఎందుకు అడుగు. ఒకవేళ నీ వింగ్ డ్యామేజ్ అయింది అనుకో నువ్వు వెళ్తే వాళ్ళు అప్పుడు బయటకు వస్తారు టైర్స్ మార్చి వింగ్ రిప్లేస్ చేయడానికి. ఎందుకంటే పొజిషన్ ఇల్లు లేదు నెక్స్ట్ ల్యాబ్ ఒకవేళ అవుతాం. అంతే పిట్ విండ్ చెప్తున్నాడు నువ్వు ఫస్ట్ పొజిషన్ కదా బయటకు వస్తాను నువ్వు 9th వెళ్తావు అంటే పిట్ టైం ఉంటుంది కదా ఇంతసేపు ఉండాలి. డౌన్ ఫోర్స్ ఉందో ఇప్పుడు తగ్గిస్తున్నాను. అర్జెంట్గా బాయ్స్ వచ్చాక మనం గోకాటింగ్కి వెళ్ళాలి. ఎంత వర్స్ట్గా వెళ్ళాలి. విశ్వానందలో కాదు ఆ బయట ఇండోర్ శ్రీరాజాల ఇంటి దగ్గర వెళ్ళే తోవలో అక్కడ హైవే మీద ఉందంటారా ఎక్కడ A1 కార్టింగ్ అని ఒకటి ఉంటుంది కదా అది మా కాలేజ్ ఏదో ఒకటి శ్రీరాజ్ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో ఏమన్నా అదే మా కాలేజ్ దగ్గర ఆనందపురం దానికి వెళ్ళాలి. ఏంటి వెస్ట్ ఆపిల్ లాగా ఇక్కడ వెళ్తావా? కొన్ని కెరియర్లో రీచ్ చేయలేవు కదా రేసు చేయగలమా? లైక్ ఇప్పుడు రీటేక్ సెషన్ అన్నట్టు అవుతుంది. తెలియదు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు రేస్ ఆడాం బా ఎలా సడన్గా గుద్దేసి DNF అయిపోయాం. రేస్ నెక్స్ట్ నార్మల్ ఆడుతున్నట్టు రెగ్యులర్ కెరియర్ final lap. Track గుర్తుండిపోయింది. వాళ్ళు గీస్తారా బాబు లిటరల్గా అదేదో బ్లైండ్ ఫోల్డ్ చేసి ఇలాగలా అంట చెప్పేస్తా టప్పని చెప్పేస్తారు. అంతేందుకు జార్జ్ రస్సెల్ హ్యామిల్టన్ ఏదో ప్రాక్టీస్ చేస్తుంటారు. కళ్ళు మూసుకొని నువ్వు ఒక ప్లేస్ చెప్పాలంటే కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసేసి
టర్న్ 1 టర్న్ 2 టర్న్ 3 వచ్చి గాల్లో చూసుకుంటాం. సార్లు చేస్తారు కదా ల్యాబ్స్ అవన్నీ. మనకి ఏదేదో అది సింగిల్ ల్యాబ్ సింగిల్ ట్రాక్ 24 ట్రాక్స్ మ్యాక్స్. ఓకే ఇందులో పెట్టేసుకుని ఆడితే ఫుల్ రైనా నార్మల్ ట్రాక్లో గుద్దాం కదా పెట్టాం ఫస్ట్ మనం అప్పుడు పెట్టాడాము, అది కూడా మాన్యువల్తో డైరెక్ట్. అప్పుడే డైరెక్ట్ ఏంట్రా వింగీగిరి కూర్చోబెట్టేస్తున్నాను. అప్పుడే కదా ఫస్ట్ టైం పొల్యూషన్స్ ఆన్ చేసి వచ్చిందే జరాజనే కాల్ రా.